ఇక విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్టాండ్ భవనంపై ఉన్న ఏసీలో మంటలు చెలరేగాయి. బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 50, 49, 48 సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉంటే బస్టాండ్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. శ్రీనాథ్ గారని కాలర్ మాకు ఫోన్ చేశారు సార్. 3:29 ఫోన్ చేస్తే మేము 3:30 అంతా రీచ్ అయ్యాం స్పాట్కి. వచ్చినప్పుడు బాగా స్పోగా మంటలు వచ్చేస్తుంది సార్. మేము వచ్చేలోపు సగం ఆల్రెడీ CO2 DCBతో ఆపరేటింగ్ చేస్తాం ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్తో. తర్వాత మా సిబ్బంది వాటర్ కూడా యూజ్ చేసి ఓస్ ద్వారా మేము ఫైర్ కంట్రోల్ స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడైతే ఇది బాగా ఓల్డ్ ఫర్నిచర్లో ఉంది సార్. ఇది కేర్లెస్ స్మోకింగ్ అని మేబీ అమౌంట్ స్మోకింగ్ ఏంటంటే కొద్దిగా షార్ట్ సర్క్యూట్ అని అయ్యవచ్చు సార్. అది సార్ ఇప్పుడు ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది సార్. నో ప్రాబ్లం సార్. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు సార్. ఇక విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంపై ఉన్న ఏసీలో మంటలు చెలరేగాయి. బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 50, 49, 48 సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉంటే బస్టాండ్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇక విజయవాడ బస్టాండ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్టాండ్ భవనంపై ఉన్న ఏసీలో మంటలు చెలరేగాయి. బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 50, 49, 48 సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే బస్టాండ్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇక సంఘటనా స్థలం నుంచి మా కరస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. విజయవాడ బస్ స్టాండ్ లో కాసేపటి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరగడం వల్ల విజయవాడలో పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ కూడా భయంతో పరుగులు తీశారు. ప్రజెంట్ అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. పరిస్థితి అంతా నార్మల్ గానే ఉంది. విజయవాడ బస్ స్టాండ్ లో అరైవల్ బ్లాక్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ ప్రాంతం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. కాసేపటి క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున మంటలు కూడా ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ముందుగా ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అనుకున్నారు, కానీ ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరగలేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఈ పైన మనకి చూసుకోవచ్చు, ఇక్కడ ఇదంతా కూడా లోపల మనకి వాష్రూమ్స్ ఉంటాయి. అరైవల్ బ్లాక్ పైన చాలా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి. సో వాటికి సంబంధించి ప్రతి ఫ్లోర్ లో కూడా ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వాష్రూమ్ లో ఎవరో ఒక వ్యక్తి సిగరెట్ తాగి వాటిని కిందకి వేసేయడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. ఈ కింద మనకి పాత చైర్స్ కానీ, అదేవిధంగా చెక్కతో కూడుకున్న మరికొన్ని సామాగ్రి, కంప్యూటర్ వస్తువులు, కొన్ని కాగితాలు అలాంటివి, అంటే ఫైర్ కి ఈజీగా ఫైర్ అయ్యే ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రజెంట్ ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండడం వల్ల మార్నింగ్ నుంచి ఇవన్నీ కూడా బాగా వేడెక్కున్నాయి. సో వాళ్ళు అక్కడ ఉన్న వాష్రూమ్ సిగరెట్ ని కింద పడేయడం వల్ల కింద మనకి పేపర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, పేపర్స్ ఉన్నాయి. సో పేపర్స్ కి సిగరెట్ వల్ల అగ్గి అంటుకుని మొత్తం కూడా ఎండ కారణంగా ఒకేసారి మొత్తం ఫైర్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్లోర్ లో, అంటే అరైవల్ బ్లాక్ పైన పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం వచ్చింది. కిందకి మనం దూరం నుండి చూస్తుంటే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడం వల్ల కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడిన పరిస్థితి. సో అరైవల్ బ్లాక్ పైన చాలా గవర్నమెంట్ ఆఫీసులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వం అధికారులు చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జనసంఖ్య అధికంగా ఉంటుంది. ప్రతి రోజు కొన్ని వేల మంది బస్ జర్నీలు ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్లేసుల్లో అగ్ని ప్రమాదం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. అంటే ఇక్కడ చిన్న అగ్ని ప్రమాదం కావడం వల్ల, అది వెంటనే ఫైర్ సిబ్బంది కూడా రావడం వల్ల పెద్దగా ప్రమాదమే జరగలేదు. కానీ ఒకవేళ ఇది పెద్ద ప్రమాదం అయ్యింటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద సమస్య వచ్చి ఉండేది. సో ఎప్పటికైనా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ కూడా తొలగించాలి. ఇక్కడ ఈ ప్లేస్ లో కానీ అటు మనం చూసుకోవచ్చు, అక్కడ కూడా మనకి సేమ్ అలాంటివే కనిపిస్తున్నాయి. అక్కడ కొన్ని చైర్స్ కానీ, కొన్ని చెక్క వస్తువులు కానీ, కొన్ని ప్లాస్టిక్ సామాన్లు, పేపర్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉండేవి. ఇప్పుడు ఎండ కారణంగా ఎవరైనా కొంచెం అగ్గి కానీ అక్కడ వేస్తే ఖచ్చితంగా అక్కడ కూడా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పక్కనే మనకి పెద్ద ఎత్తున సెంట్రల్ కి సంబంధించి అవుట్లెట్ పరికరాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అగ్ని ప్రమాదం వల్ల తగలబడితే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించి కింద ఉన్న బస్ స్టాండ్ తో పాటు ఈ పైన ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఘటన ఒక నార్మల్ గా ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఫ్లోర్ ని వెంటనే క్లియర్ చేసి, సమ్మర్ కావడం అగ్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పటికైనా అధికారులు స్పందించి జనసంచారం ఎక్కువగా ఉండే బస్ స్టాండ్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇలా ముందు రాబోతుంది మే నెల కాబట్టి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇప్పటికైనా వీటిని తొలగిస్తే ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉంటాయి. సుమారు ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెప్తున్నారు? ఇక్కడ ఆస్తి నష్టం పెద్దగా ఏం జరగలేదు. అంటే అక్కడ మనకి కొన్ని ఏదైతే పాడైపోయినా ఇక్కడ వేసిన వేస్ట్ వస్తువులు మాత్రమే తగిలిపడ్డాయి. వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది, అంటే ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆ పాత వస్తువులే ప్రజెంట్ కాలిపోతున్న పరిస్థితి. అంటే ఏవైతే పాత కొచ్చీలు, పేపర్, ప్లాస్టిక్
కాలినాయి. ఆ ఏసీ కానీ రిమైనింగ్ మిగతా వస్తువులకు ఎలాంటి నష్టం కూడా జరగలేదు. అలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఒక చిన్న అగ్ని ప్రమాదంగా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా ఆ ప్రజలు కోరుతున్నారు. కానీ ఫైర్ జరిగిన సిచ్యువేషన్ లో మాత్రం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు ఉన్నాయారు. మొదటి అంతస్తు నుంచి భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడడంతో బస్ స్టాండ్ నుంచి చాలా దూరం ప్రయాణికులంతా భయంతో పరిగెత్తిన పరిస్థితి. సో ఫ్యూచర్ లో ఎలాంటి పునరావృతం కాకూడదని కూడా ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా కోరుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.